పెద్దపల్లి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆర్గానిక్ అంటే బస్సులు ప్రస్తుతానికైతే నడుస్తున్నాయి. గ్యాస్ కూడా అందరికీ అందేటట్టు బ్యాంకుల అకౌంట్లో పడుతున్నారు. రుణమాఫీ కూడా అతి తొందరగా చేస్తారు. ఇచ్చిన మాటలన్నీ అయితే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీల పైన ప్రజల స్పందన ఏ విధంగా? 6 గ్యారెంటీల పైన బస్సు నడుస్తుంది, సంపూర్ణంగా బస్సు నడుస్తుంది, ప్రయాణిస్తుంది, మంచిగా నడుస్తుంది. అది ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది. గ్యాస్ విషయాల్లో కూడా అందరికీ అకౌంట్లో పడుతున్నాయి, డబ్బులు పడుతున్నాయి. గ్యాస్ కూడా మంచిగా ఇక నా తెలిసిన వరకు రుణమాఫీ గవర్నమెంట్ అనుకూలించింది. ఒక నెల లోపల వేస్తట్టు కనపడుతుంది. మరి రుణమాఫీ కూడా గవర్నమెంట్ వేస్తుంది. ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? జనాలు మంచిగా సంతోషంగా ఉంది. ఏంటంటే ఈ పరిపాలన మంచిగా ఉంది, గ్యాస్ అందుబాటులో వచ్చింది, మేము ఉచితంగా బస్సు ఎక్కి ప్రయాణం చేస్తున్నాం. మాకు అంత అనుకూలంగా ఉంది. ఇంకేమైనా రేపు ఇల్లు వచ్చినా అప్పుడు ఇందిరా మిల్లు తప్ప మన ఇల్లు రాలేదు, పల్లెటూళ్ళకి అసలు ఇల్లే రాలేదు. మరి ఇంత కాంగ్రెస్ గవర్నమెంట్కి పేదోళ్ళకి ఇల్లు లేని వాళ్ళందరికీ కలిసి ఇల్లు ఇస్తుంది అనేది జనాలలో మంచి కోరుతుంది. అసలు ఇల్లు కూడా అయితే అనేది మేము అనుకుంటున్నాము. అట్లాగనే సార్, బీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ పనులకు తేడా అయింది సార్. ఇస్తున్న హామీలన్నీ 3 ఎకరాల పొలం అనేది వాళ్ళు ఇవ్వలేకపోయింది, రుణమాఫీ అన్నది ఇవ్వలేదు. మరి ఇక వాళ్ళు ఇచ్చిన హామీలు నాకు తెలిసిన వరకు ఏ ఒక్కటి అమలు కాదు. అయితే వాళ్ళు ఒకటి ఏమి ఇచ్చారంటే రైతు బంధు ఇవ్వలేసారు. ఆ రైతు బంధువు కూడా ఎట్లా 100 ఎకరాలు అది మా కాడ 1000 ఎకరాలు ఉండదు. మా చుట్టుపక్కల మా లోకల్లో ఇంత పల్లెటూరు అనేది 100 ఎకరాలు ఉండదు. ఆ డబ్బులు ఏంటంటే అంతా ఉన్నోళ్ళ దగ్గరికి పోయింది తప్ప ఈ పేద జనాలకి, అరెకలు ఉన్నదానికి 10 కోట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి వచ్చింది, అసలు లేని వాళ్ళకి వాళ్ళకేం లేదు. వాళ్ళకి ఆస్తులు లేవు, వాళ్ళకి గవర్నమెంట్ వచ్చిన బెనిఫిట్ ఏం లేదు. అట్లాగని సార్, గత పాలనలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు అప్పుడు ఇందిరా మిల్లు ఎన్ని వచ్చినాయి, టీఆర్ఎస్ పాలన వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు సార్ మీ గ్రామానికి? డబుల్ బెడ్రూమ్ మాకు ఒక్కటి రాలేదు. సరే కొన్ని జిల్లాలో వచ్చినా నాలుగు రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మా మండలం మొత్తం మీద కలిసి ఒక ఇల్లు రాలేదు. పోతే అంతకుముందు ఇందిరా మిల్లు అయ్యాల అరువులు ఉన్న వాళ్ళందరికీ, పేదోళ్ళందరికీ కలిసి అయ్యాల అమౌంట్ ఎంత వచ్చినా 1 లక్ష వచ్చినా 70,000 వచ్చినావు. ఆ అమౌంట్ అప్పుడు కట్టుకుని ఇల్లు తప్ప ఈ 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు రాలేదు. సార్, మీరు కూడా ఒక దళిత బంధు, బీసీ బంధు ఈ గ్రామంలో ఎన్ని యూనిట్లు వచ్చింది? ఈ దళిత బంధు అనేది ఏంటంటే ఆయన ఫోకస్ చేసింది, ఒక్కనో ఒక్కడ 2, 3 ఇచ్చింది. అసలు మామూలుగా అయితే దళిత బంధు ఒక్కరు పెరిగిలేదు. దళిత బంధు అనేది ఏంటంటే అసలు రాలేదు. ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఇక్కడ 4,000 వాటర్స్ ఉన్నారు. అయితే సగం ఎస్సీలు ఉంటాయి ఇక్కడ మొత్తం మీద.
బీసీ వాళ్ళ అదర్ కులంగా అన్నిటికన్నా ఎస్సీ వాళ్ళు సగం ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక దళిత బంధు కూడా అలాగనే సార్ రానున్న స్థానిక ఎన్నికలలో మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? రేపు గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇచ్చినే కాక నడిచే కాక కొత్త ఏదైతే ఆ, అమలు చేస్తామని చెప్పారు కదా, అవి మొత్తం అమలు అవుతాయి. విషయం ఏంటంటే ఈ పల్లెటూళ్ళల్లో ఇళ్ళ కోసం బాగా ఎదురు చూస్తారు. మరి గవర్నమెంట్ ఇల్లు అయితే ఇస్తుంది అనేది మేము నమ్ముతున్నాం. ఇక్కడ జనాలకి పేదలకి ఇల్లు ఇస్తే సంతోషపడతారు. దాని మీద గవర్నమెంట్ కూడా స్పందిస్తుంది. ఇల్లు అయితే ఇప్పించే పని చేస్తుంది గవర్నమెంట్. అట్లాగనే సార్ ఒకవేళ ఆ పార్టీ అధిష్టానం రిజర్వేషన్ మీకు ఇచ్చిందనుకో సర్పంచ్ చేస్తారా సార్ మీరు? రిజర్వేషన్ ఒకవేళ వచ్చిందనుకో మీరు సర్పంచ్ చేస్తారా? అసలు అవకాశం ఇస్తే చేస్తాం. చేస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు సార్? గ్రామాలంటే మనకి ప్రభుత్వం ఇచ్చే అనుకూలతను బట్టి గ్రామాన్ని డెవలప్ చేసేది సార్ అట్లానే మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అని చెప్పి చెప్తున్నాను. ఈ గ్రామంలో అది అమలైందా సార్? అసలు ఇంటింటికి నల్ల దగ్గర బదిలీగా ఖర్చులు పెట్టి డబ్బులు ఖర్చులు పెట్టారు. కోట్లాది డబ్బులు ఖర్చులు పెట్టారు. అవి సక్రమంగా నడిపించేందుకు వేసుకుంటారు. అది ఊళ్ళో నీళ్ళు దొరుకుతుంది అవసరం లేదు. ఆ మిషన్లు అవి కూడా సక్రంగా నడవట్లేదు. ఒక ఫోటో వస్తే 4-5 రోజులు రావట్లేదు. అసలు మొన్నదా కూడా అంతే లేదు. ఆ ప్రభుత్వాలు కూడా సరే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయలేదు కదా. అంతకుముందు ఉన్న ప్రభుత్వం నీళ్ళు నడపలేకపోయింది. దానివల్ల మాకైతే ఉపయోగం లేదన్న. గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సార్ మీ గ్రామంలో? పోయిన సర్పంచ్ గారు చాలా మంచి పనులు చేశారు. ఇట్లా ఈ గవర్నమెంట్ వచ్చే నిధులు పోతే మాకు ఎంపీ అప్పుడు అందుబాటులో ఉంది. మాకు ఒక 1,50,00,000 సార్ ఫండ్స్ నుంచి వచ్చినాయి మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి.